ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట, ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉంటే ఇంకా మనకు భయం అక్కర్లేదు. లోకంలో మనం భయం వేస్తున్నప్పుడు ఎవరో ఒకరు తోడు మనం కోరుకుంటా ఉంటాం. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడం. ఎవరైనా మనకు జతగా ఉంటే బాగుండును, ఎవరైనా మనకు తోడుగా ఉంటే బాగుండు అనుకుంటాం. అలాగుననే ఈ లోకంలో మన ప్రయాణాన్ని, ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించడానికి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక జతను మనం కోరుకుంటాం, వివాహాన్ని మనం కోరుకుంటాం. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా మనకు తోడుగా భార్యను, భర్తను మనకు తోడుగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మనకు వివాహం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, లోకంలో ఏదో ఒక సమయంలో తప్పక మానవుడు తోడు కొరకు వెతికే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అభయం ఏంటి అని అంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ఏ మార్గంలో నడవాలో నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవన ప్రయాణములు ఆయన తప్పక మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. నిజంగా ఈ ఆత్మీయ యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో ఎత్తు పల్లాలు మనకు ఎదురవుతాయి, ఎన్నో లోయలు, గుట్టలు, కొండలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే మన ప్రయాణం అంతటిలో కూడా దేవుడు మనతో ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నీ పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు తోడు కోరుకుంటాం? మనకి ఏదైనా సంభవిస్తుందేమో, ఏ అపాయమైనా ఎదురుపడుతుందేమో, ఇంకో మనిషి నాకు తోడుగా ఉంటే ధైర్యం కదండి అన్నట్లుగా మనం తోడు కోరుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ లోకస్తులు మనకి ఈరోజు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారు తర్వాత మనకి ఎవరు తోడుగా ఉండకపోవచ్చు. చాలా మార్లు మన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయే సందర్భాలు ఎదుర్కొని ఉంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన మనుష్యులు నీకు తోడుగా ఉన్నా ఉండకపోయినా, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, తల్లిదండ్రులు ఉన్నారండి, వారు నాకు తోడని, కానీ వారి కాలము వారు ముగించవలసి వచ్చినప్పుడు మరి వారి తోడు కూడా మనం కోల్పోతూ ఉంటాం. కొంతమంది భార్య మీద ఆధారపడతారు, మరి కొంతమంది భర్త మీద ఆధారపడతారు, మరి కొంతమంది పిల్లల మీద ఆధారపడతారు. ఎవరైనా ఏదో ఒక రోజు మనల్ని విడిచిపోతారు. కానీ మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనము బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం ఎలాగూ నడవాలి, ఏ వైపున నడిస్తే మనం క్షేమంగా మనం గమ్యం చేరుతామో ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున భయపడకు, ఎవరు నాకు తోడు లేరు కదా అని దిగులు చెందకు. దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రయాణములో, నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ వ్యాధిలో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ కన్నీటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇక ముందు నువ్వు ఎలాగూ నడవాలి, నీ కష్టంని నువ్వు ఎలాగూ ఎదుర్కోవాలి, నీ వ్యాధిలో నుంచి నువ్వు ఎలాగూ బయటపడాలి, నీకు ఏమి చేస్తే నీ సమస్యకు విడుదల అవుతుందో ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు యెహోషువకి ఇస్తున్నాడు. యెహోషువ అధైర్యపడినప్పుడు, నేను మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజల్ని నేను నడిపించగలనా, అసలు నాకు ఎవరు తోడు, మోషే అంతటి నాయకుడు మరి ఇప్పుడు లేడు కదా, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాతో ఎవరు నడుస్తారు, ఇంతమంది ప్రజల్ని నేను ఒక్కడిని నడిపించగలనా, నాకు ఎవరు తోడు అన్నప్పుడు ఆ దేవాది దేవుడు నేనున్నాను నీకు తోడుగా, నీవు ఎలాగు నడవాలి, ఏ మార్గంలో నడవాలి, ప్రజలు కనానుకు చేరాలి అనంటే ఎలాగు మీరు ప్రయాణం చేయాలి, ఏ మార్గం గుండా నడవాలో నేను నీతో కూడా ఉండి నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను యెహోషువ, నువ్వు భయపడకు, నీవు దిగులు చెందకు అన్నట్లుగా దేవుడు యెహోషువను ధైర్యపరిచాడు. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ, దేవుడి వాగ్దానంతో నేను ధైర్యపరుస్తున్నాడు. నువ్వు భయపడకు, ఇంకా జడియకు, నీ సమస్య
నుంచి నువ్వు బయటికి రాలేవేమోని, నీ వ్యాధి నుంచి నువ్వు బయటికి రాలేవేమోనని ఇలాగున ఎన్ని ఆందోళన నీకున్నా దేవుని బిడ్డలారా వాటన్నిటిని ప్రక్కన పెట్టండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరచబోతున్నాడు. నీ మార్గంలో ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు ఇక మీదట నడుస్తున్నటువంటి నీ ప్రయాణంలో ఆయన నీ ప్రక్క నుండి నువ్వేమి చెయ్యాలి, ఎడా నడవాలో ఆయన నీకు నేర్పించబోతున్నాడు. ఆయన గనుక నీకు తోడుగా ఉంటే నీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది, నీ జీవితం సురక్షితంగా సాగుతుంది. ఒకవేళ ఎత్తులు రావచ్చు, ఒకవేళ లోయలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు, కానీ వాటన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండి ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన దాటింపజేస్తాడు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్మి యెహోషువకు చేసిన వాగ్దానం దేవుడు నాతో కూడా చేస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే ఇక మీదట, ఇంతకు ముందు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ ఇక మీదట దేవునికి నువ్వు సమర్పించుకో. నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇదిగో నీ మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో వాగ్దానం చేసినట్లుగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా నీ తోడు కోరుకుంటున్నారో వారందరికీ మీరు తోడుగా నిలబడి వారు ఎలాగో నడవాలి, వారి మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని వేళల తోడుండినా నా ప్రాణనాథా. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని వేళల తోడు